ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియచేస్తూ కూడొచ్చిన మీ అందరికీ ఈ మూడవ దినం మరి కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రియ సంఘం కడియం క్రీస్తు సంఘానికి, అదేవిధంగా ప్రియులు గౌతమ్ బాబుకి, వారి పెదనాన్నగారు, వారి చిన్నాన్నగారు, అలాగే మా ప్రియ సోదరులు ఈ సంఘాన్ని ఇంత స్థిరపరిచి వెళ్ళిన రత్నకుమార్ గారిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ మూడవ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. కారణం ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ పాఠం ముగింపు. కానీ సాతానుడు ఎన్నో గలిబిలులు. వాస్తవానికి జ్ఞానం ఉన్న చోటేమో సంపద ఉండదు, జ్ఞానం లేని చోట సంపద విస్తారంగా ఉంటుంది. మాకేమో టెక్నికల్ ప్రాబ్లం. కారణం ఏంటంటే కెమెరాలు ఉండవు, ఏమి ఉండవు. మేమేమో జ్ఞానం ఇద్దామని అనుకుంటాం, మాకు వసతులు ఉండవు. వసతులు లోకంలో జ్ఞానం లేని చోట విస్తారమైన వసతుల్ని సైతాన్ని ఇస్తున్నాడు. అయితే మేమేం బాధపడడం లేదు, కానీ అపోస్తలులకే లేవు, మాకెక్కడి నుంచి వస్తాయి? కనుక ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సమర్థించేవారు, ప్రోత్సహించేవారు ఉండాలండి. ఎందుకంటే జ్ఞానం అని గమనించగలిగిన వారు అది ప్రోత్సహిస్తే ఆ దీవెనలు వారికి వస్తాయి. నిజంగా చెప్పాలంటే మరి తోగుమ్మి సంఘం, కడియం సంఘం, నెడదవోలు సంఘం దేవుని పనిలో విస్తారంగా దేవుని మహింపరుస్తున్నాయి. ఆ రీతిని ఇక్కడున్న కడియంలో ఉన్న సంఘం మరి ఉన్నటువంటి కొద్దిమంది అయినా విశ్వాసాన్ని హేతు చేసుకుని ఈ గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువుని మహింపరుస్తున్నాను. వారు కొద్ది వనరులే కలిగి ఉన్నారు, కానీ విస్తారమైన మహిమ దేవునికి ఆపాదిస్తూ ఉన్నారు. అందుకు దేవుడు వారిని దీవించాలని కోరుతున్నారు. చివరి రోజు మూడవ దిన కూడిక. ఈరోజు రత్నకుమార్ గారు ప్రభునందు నిద్రించిన దినం. మరి వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కూడా వారు విడిచి వెళ్ళిన పని గౌతమ్ బాబు తండ్రి ఏ మేర కోరుకున్నాడో ఆ మేర గౌతమ్ బాబు మరి ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఈ పని టేకప్ చేసిన దీనిని విస్తారంగా బలపరుస్తూ తీసుకువెళ్తున్నందుకు వారిని ప్రోత్సహిస్తున్న వారి చిన్నాన్నగారిని బట్టి పెద్దనాన్నగారిని కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విలువైనటువంటి సమాచారాన్ని బైబిల్ నుంచి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడని లోకములో ముఖ్యంగా క్రైస్తవుల్లోనే పెద్ద పోరాటం జరుగుతుంది. ఆ సంగతి మనం యూట్యూబ్లో చూస్తున్నాం. లోకములో చాలామంది లోకస్తులు నమ్ముతున్నారు, యేసు ప్రభు కూడా దేవుడే అని అనుకుంటున్నారు. లోకస్తులు గౌరవిస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు. ఎప్పటికీ కూడా లోకములో చాలామంది యేసు ప్రభు కూడా దేవుడే. ఎందుకంటే వారు నమ్మే దైవాలు ఎవరైతే ఉన్నారో వారిలో యేసు ప్రభు కూడా దేవుడు అని అనుకుని ఆయన్ని గౌరవిస్తున్నారు. ఇంతకీ వారు వ్యతిరేకించేది యేసు ప్రభును కాదు, గమనించండి. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, యేసు ప్రభుని వ్యతిరేకించడం లేదు. ఎందుకు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారంటే క్రైస్తవుల్లోనే ఇంత అలజడి. ఎందుకంటే క్లారిటీ లేదు క్రైస్తవులకే. క్లారిటీ లేని బోధలు, క్లారిటీ లేని సంగతులు, క్లారిటీ లేని మాటలు. ఒక ఆయన ఒకటి మాట్లాడతాడు, మరొక ఆయన మరొకటి మాట్లాడతాడు. అంటే బైబిల్ గ్రంథం ఒకటే అనుకుంటున్నాం, దాన్ని అర్థం చేసుకోవటంలో క్రైస్తవులు ఫెయిల్ అయ్యారు. అందుకనే క్రైస్తవ్యాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు తప్ప క్రీస్తుని కాదు. మరొక మాట గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవ్యం క్రీస్తును బట్టి వ్యతిరేకించబట్ల, క్రైస్తవ్యాన్ని బోధించే వారిని బట్టి వ్యతిరేకించబడదు. అంటే సవివరణతో కూడిన బోధలు లేకపోవటం వల్ల క్రైస్తవ్యం అపాస్పాలవుతుంది. యేసుప్రభు ఏనాడో చెప్పాడు, అన్యజనుల మధ్య నా నామం మీ వల్లే
దోషం పడుతుంది. ఒక ఆయన ఒకటి అంటాడు, మరొక ఆయన మరొకటి అంటాడు. ఏది క్లారిటీ ఏది? సరే, ఏదేమైనా మనం ఈ 3వ దినం యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడా, అవునా, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు, ఇత్యాది సంగతులు 2 రోజులు మాట్లాడాను. ఆ 2 రోజులు కూడా మనం చూసుకున్నాం. ఆ 2 రోజులు కూడా చాలా విలువైన సమాచారం నేర్చుకున్నాం. 2 దినాలు అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈ 3వ దినం క్లోజింగ్ వెర్షన్లో భాగంగా యేసు ప్రభుని గురించిన అనేక సమాచారాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సంగతి గమనించాలి మీరు. అదేమిటనంటే, ఆ సంగతి ఏమిటనంటే, నిన్నటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుని దేవుడు కాడుని ఎందుకు అంటున్నారో కొన్ని సంగతులని చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడని అనవలసి వచ్చినటువంటి సంగతులు మీకు గ్రంథంలోంచి చూపించబోతున్నాను. నేనన్న మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభుని దైవంగా బైబిల్ గుర్తించి మాట్లాడిన మాటలు. నేను కొన్ని ఆనవాళ్ళు మీకు చూపించబోతున్నాను. మనుషులు అవునన్నా కాదన్నా దైవ గ్రంథం యేసుక్రీస్తు ప్రభుకి ఈ ఆధిక్యతనిచ్చింది. మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచనాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం గ్రంథంలో. కానీ ఆ ప్రవచనాల్లో యెషయా గ్రంథము 40 అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. యెషయా గ్రంథము 40 అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. ఈ 40 అధ్యాయంలో ఉన్న ప్రవచనం ఏమిటంటే, యెషయా గ్రంథము 40 అధ్యాయం 3వ వచనాన్ని మనం చదవబోతున్నాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనాన్ని నేను చదవబోతున్నాను. యెషయా గ్రంథము 40 అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. మీరు మీ మనసంతా ఇక్కడికి వచ్చేది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనపవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఇది యెషయా ద్వారా ప్రవచింపబడిన ఒక ప్రవచనం. ఈ ప్రవచనంలో ఏం రాయబడిందో తెలుసా? మరల చెప్తున్నాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇది చదవగానే మీకు ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరైనా గుర్తుకొచ్చారా ఈ ప్రవచనం చదవగానే? ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. అంటే బాప్తిస్మిచ్చు యోహాను గురించిన ప్రవచనం ఇది. కానీ బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎవరికి రాజమార్గం సిద్ధపరచడానికి ముందుగా వచ్చాడని చెప్పబడింది? యెహోవాకు అనే మాట అక్కడ వాడబడింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, యెహోవాకు అనే మాట వాడబడింది. వాస్తవంగా క్రొత్త నిబంధనలు ఎవరు వచ్చారు భూమి మీదకి? చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మరి ఇప్పుడు యెహోవాకు అనే పదం తప్పు కదా, మరి కుమారుడనే మాట రాయాలి కదా అక్కడ. అంటే దైవాత్మ యేసుక్రీస్తు ప్రభుని దేవుని సమరూపం కలిగిన ఆత్మగా క్రోడీకరించి యెహోవా అనే పదాన్ని అక్కడ అడాప్ట్ చేయటం జరిగింది. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇంకా డెప్త్లోకి చాలా పాఠం ఉంది, అదంతా కట్ చేసి మాట్లాడుతున్నాను నేను. మీకు ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే బోల్డ్ సంగతులు ఉన్నాయి. ఎక్కడికి పాపం బిడ్డ 3 రోజులు ఎంతో ప్రయాసపడి కూడికి పెట్టాడు. అయినా కూడా మీరు అననుకూల వాతావరణంలో కూడా, ఇంత వర్షంలో కూడా మీరు కూర్చుని పెట్టున్నారు. మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే, యెహోవా అనే మాట యేసుక్రీస్తు వర్తిస్తుందా అనే చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను. యెహోవా అనే మాటకే ఉన్నవాడు అనువాడని అర్థం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? కలిగిన వాడా, ఉన్నవాడా? ఉన్నవాడే. ఎవరితో పాటు? దేవునితో పాటు. ఎప్పటి నుంచి? ఆది నుండి, నిత్యత్వంలో నుండి కూడా ఆయన ఉన్నవాడే. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నవాడే. కాబట్టి ఆ పదం దైవాత్మ ఈయనకి వర్తింప చేయటానికి ఏమాత్రం వెనకాడలేదు. ఏ పదం? యెహోవా అనే పదాన్ని
దైవాత్మ వర్తింప చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇంతకు ముందు కూడా నిన్నటి వీడియో ఎవరైనా చూస్తే నిన్నటి క్లారిఫికేషన్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియోకి లింక్ నిన్న వీడియో చూడాలి, నిన్నటి వీడియోకి మొన్న వీడియో చూడాలి. అవన్నీ చూస్తే తప్ప క్లారిటీ రాదు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అది ఏంటంటే యెహోవా అనే పదం దేవునికి నామం అని చాలామంది నమ్ముతున్నాం, క్రైస్తవులందరూ కూడా. నిజమే, నామమే. కానీ రాత్రి కూడా చెప్పాను, అది ఇండివిజువల్గా ఉన్న పేరు కాదు, ఆయన సింహాసనం అనుకున్న పేరు. ఎందుకంటే ఆయన పొజిషన్ పేరు అది. ఎందుకు అని అంటే ఆయన ఉన్నాడు అని ప్రపంచమంతా ఎవరిని గురించి అనుకుంటున్నదో ఆ ఉన్నాడు అని పిలువబడుతున్న వాడే యెహోవా. అంటే ఆ నామానికి అర్థం ఉన్నవాడు, ప్రెజెంట్ గాడ్, అంటే ప్రెజెన్స్లో ఉన్నవాడు, జీవించి ఉన్నవాడు అనే అర్థాలు వస్తున్నాయి. యావే, యెహోవా అనే పదాలకి స్పష్టమైన అర్థాలు ఉన్నాయి. యెహోవా, యావే అనే పదాలకి చాలా స్పష్టమైన అర్థాలు ఉన్నాయి. అందుకనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా ముఖ్యమైనటువంటి భాగాల్లో యావే, యెహోవా అనే పదాలకి అర్థాలు ఏమిటి అని అంటే చాలామందికి అర్థం కాని ఒక రహస్యాన్ని చెబుతున్నాను చూడండి. చాలామందికి ఇది గమనించలే. యావే అనే మాటకి ఇది హిబ్రూ వర్డ్ యావా. ఈ యావే అనే మాట ఇక్కడ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని తెలియజేస్తున్నమాట. ఎందుకనంటే ఎలోహిం అనే మాట కూడా చెప్పుకున్నావు నిన్న. ఎలోహిం అనే మాటలో ప్లూరల్, బహువచన సముదాయం. గాడ్ అని అంటే ఎలోహిం, హిబ్రూ వర్డే. యావే అనే మాట కూడా హిబ్రూ వర్డే, హిబ్రూ పదం అది. కానీ యెహోవా అనే మాటలో ఇక్కడ 3 కాలాలు నిగుప్తమైనట. హిబ్రూలోనే దాన్ని డివిజన్ చేస్తే, ఆ పదాన్ని డివిజన్ చేస్తే 3 కాలాలను సూచించే అర్థం ఉందట. యావేలోనే, యెహోవా అనే పదంలోనే డివిజన్ చేస్తే, అంటే అక్షరాలను డివిజన్ చేస్తే ఆ అక్షరాల్లో ఈ 3 కాలాలంటే దాన్ని ఏమంటామంటే పూర్వకాలం, అంటే భూతకాలం, వర్తమాన కాలం, ఈ 3 కాలాలని సూచించే వర్డ్ అది. అందుకనే ఇందులో సౌండ్స్, యెహోవా అనే దానిలో ఉన్న సౌండ్స్ని బట్టి హిబ్రూ భాషలో ఈ 3 అర్థాలు అందులో ఉన్నాయని పండితుల యొక్క సూచన, హిబ్రూ పండితుల యొక్క సూచన. అక్కడ యెహోవా అంటే అక్కడ హయ్యా అనే పదం ఉందట. హయ్యా అనే పదం వజ్, ఇంగ్లీష్లో వజ్ అంటే, వజ్ అంటే ఎప్పుడు వాడతాం పదాన్ని? పాస్ట్ టెన్స్లో, అంటే జరిగిపోయిన కాలాన్ని సూచించటానికి హయ్యా అనే పదం ఒకటే, హోవా అనే పదం ఒకటే. హోవా అనే పదం ఈజ్ను సూచిస్తుంది. ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్. ఇహియే అనే పదం విల్ బి అంటే ఫ్యూచర్ టెన్స్ సూచిస్తుందని బైబిల్ హిబ్రూ పండితులు చెప్పిన సూచన. అంటే యెహోవా అనే మాటలో నిన్న, నేడు, నిరంతరం. అదే యేసుక్రీస్తు ప్రభువుకు కూడా వర్తింపచేసి యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్న, నేడు, నిరంతరం ఉన్నాడని హెబ్రీ పత్రిక 13:8 చెప్పింది. అంటే హెబ్రీ పత్రిక 13:8 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉండబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి యెహోవా అనే ఆ పదాన్ని ఆపాదించటం తప్పు కాదనేది పరిశుద్ధాత్మకు తోచింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఈ 40 అధ్యాయం యెషయా గ్రంథములో యెహోవా అనే పదాన్ని అక్కడ వాడారు. చాలామందికి చిన్న మైండ్తో ఆలోచించి తండ్రి అయిన దేవుడికి మాత్రమే యెహోవా అనే పదం ఎవరికి వర్తించదో అని భావిస్తూ ఉంటారు. నేను రాయలేదు కదా, నేను రాస్తే నేను కన్వే చేస్తానని అనుకోవాలి. మీరు నా సొంత మాటలు కన్వే చేస్తానని అనుకోవాలి. అసలు వాస్తవంగా భూమి మీదకి యెహోవా వచ్చారు, యేసుప్రభు వచ్చారా? మనందరికీ తెలుసు యేసుప్రభు వచ్చారని అంటాం. మరి యెషయా గ్రంథంలో
ఆయన కుమారుని గురించి రాయాలి కదా, త్రోవలు సిద్ధం చేసేటానికి ఆయన కుమారుడు వస్తున్నాడని అక్కడ అలా రాయలే. ఏమని రాసింది పరిశుద్ధాత్ముడు, ఏమని రాయించారు అక్కడ యెషయాలో 40 అధ్యాయంలో? యెహోవా, మళ్ళీ చదువుకోండి, ఆలకించుడి 3వ వచనం 40 అధ్యాయం యెషయా. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇది యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించిన ప్రవచనం, ఎలాంటి డౌట్ లేదు. కింద చదువుదాం. ఎట్లనగా అరణ్యములు యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అంటే వచ్చేవాడు ఎవరని అర్థం? యేసుక్రీస్తే. కానీ ఎవరు? పరిశుద్ధాత్మ దృష్టిలో ఎవరని? యెహోవా. ఎందుకు యెహోవా అని సంబోధించగలిగారు అని అంటే, నిన్నటి కాలంలో కూడా నేను వివరణ ఇచ్చాను. ఫిలిప్ అక్కడ యేసు ప్రభువుని అడిగాడు, మాకు తండ్రిని చూపించమా అని. ఒక శిష్యుడు, గుర్తుందా? యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం చదివాం, మాకు తండ్రిని కనపరచమని. యేసు ప్రభు ఏమన్నారు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. అంటే దాని అర్థం ఏంటంటే, ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ క్రైస్ట్. దేవునికి ఉన్న ఉనికి అంతా క్రీస్తు ప్రభులో ఉంది. అందుకని యెహోవా అనే పదాన్ని పరిశుద్ధాత్మ ఆ రాబోతున్న క్రీస్తు ప్రభుకి ఉపయోగించడానికి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. మరొక మాట నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పదాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు ఎవరి నామాన్ని వచ్చారో యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదవండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభు ఎవరి నామాన్ని వచ్చాడట? తండ్రి నామాన్ని. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడే ఇలా రాయిస్తే మనం ఆలోచించటంలో తప్పే ఉంది. ఏదో కొత్త సిద్ధాంతాన్ని మనం ఆలోచిస్తున్నట్టు ఆవిష్కరిస్తున్నట్టు చెప్పుకోకర్లా. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పేదే క్రొత్త సిద్ధాంతం, మనుషుల బుర్రలోంచి పుట్టిన సిద్ధాంతం. దైవాత్మ యేసు ప్రభుకి ఎంత ఆధిక్యత ఉందో తెలియచేయటానికే యెహోవా అనే పదం అక్కడ డినోట్ చేశారని మనం నమ్మవలసిన మాట ఉంది. ఎందుకంటే దానికి ఆన్సర్ ఇదిగో, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరో అని యూదులతో యేసు ప్రభు చెప్పాడు. నేను నా తండ్రి నామాన వచ్చానని. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా 23:6. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం తీసారా? అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. ఇక్కడ 5 నుంచి చదువుతున్నాను. నేను ఏదో కొత్తగా చెబుతున్నాను అనుకుంటారు చాలామంది. లేఖనాల రుజువులు ఇస్తున్నాను నేను, కామెంట్ చేయటానికి ఆస్కారం లేదు. ఒకవేళ నేను చెప్పే ఈ బోధ రైట్ కాదని అనుకుంటే మీరు నన్ను కాదు వ్యతిరేకిస్తుంట, పరిశుద్ధాత్మని. గమనించండి. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే యూట్యూబ్లో మీరు పెట్టండి, కామెంట్లు పెట్టండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఎందుకంటే కామెంట్లు పెట్టడానికి అధికారం ఉంది. నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాం దీని మీద క్లియర్గా. మీరు ఏమైనా కామెంట్లు పెడితే నెక్స్ట్ ఇంకో వీడియో మీకు క్లారిటీ ఇస్తాను. కాబట్టి అక్కడ ఒక్కసారి మీరు గమనించండి. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5 నుంచి చదువుతున్నాను. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టింతును. ఆ మాట గుర్తురాగానే ఎవరు రావాలి గుర్తుకి? అంటే దావీదు నీతి చిగురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. ఎవరా? ఆ యేసుక్రీస్తు. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎవరికి? యేసుప్రభుకి ఏ పేరు ఉంటుందా? యెహోవా మనకు నీతి అని అతనికి ఏం పెడుతున్నారు? పేరు పెట్టుదురు. అంటే పరిశుద్ధాత్ముడు యెహోవా అనే పదం తండ్రికే ఆపాదించాల్సి వచ్చినప్పుడు ఆ పదాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఆపాదించటంలో
పరిశుద్ధాత్మ ఏమాత్రం వెరవలేదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు ఆధిక్యత అక్కడ తెలియటం లేదా? యేసుక్రీస్తు ప్రభు ఆధిక్యత అక్కడ ఉద్ఘాటం అవటం లేదు? యేసుక్రీస్తు ప్రభు ఆధిక్యత తండ్రితో యాజ్ ఈక్వల్ అనే సంగతి తెలియాలి కదా. యేసు ప్రభు ఆధిక్యత తండ్రితో 100కి 100% సమరూపం కలిగిందనే సంగతి మనకి అర్థం కావాలి కదా. అందుకని బైబిలు ఈ విధంగా మాట్లాడుతుంది. కనుక ఇక్కడ మనం ఇంకా గొప్ప సంగతులు మనం చూడబోతూ ఉన్నాం. ఇంకా గొప్ప సంగతులు మనం చూడబోతూ ఉన్నాం. దయచేసి చూద్దాం. అంటే ఇప్పుడు భూలోకానికి వచ్చింది యేసు ప్రభువే, కానీ ఆయన స్వరూపానికి దేవుని స్వరూపం, తన తండ్రి స్వరూపం ఆయనలో ఉందన్న సంగతి మనం ఇంతకు ముందు గమనించాం. అయితే ఇప్పుడు ఇంకొక భావాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథంలో వచ్చే ఆ సంగతిని మనం చూసాం. అలాగే మరొక ఆనవాళ్ళు చూపిస్తున్నాను. యెషయా గ్రంథములో నుండే 45 అధ్యాయము, యెషయా గ్రంథము 45 అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 45 అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి, ఈ మాటలు చూడాలి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు. ఎవరో? నా అనే పదం ఎవరిది అంటే పాత నిబంధనలు కాబట్టి ఎవరన్నా అనుకుంటాం? యెహోవా అనుకుంటాం. ఇప్పుడు ఆ యెహోవా ఏమంటున్నాడు చూడండి. అక్కడ యెహోవా అని అనుకుందాం, నా అనే పదం. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారో చూడండి. ఆయన నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆయన ఎదుట ప్రతి మోకాలు ఏమవ్వాలి? వంగాలి. ఇది యెహోవా ఎదుటే కదా వంగాలి. ఈ లేఖన ప్రకారం ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రికలోకి రండి. ఫిలిప్పీలు వ్రాయబడిన పత్రికలోనికి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. తీసారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ ఒక మాటను మనం చదువుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ఎందుకు అంటే 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి 9 నుంచి చదువుదాం. 9 నుంచి, అందుచేతను పరలోకమందు, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, ఎక్కడెక్కడ కొంది ఇప్పుడు ఈ లింకు? పరలోకానికి, భూమి మీదకి. భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఎవరి నామాలు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడెక్కడి నుంచి వంగాలట? పరలోకములో ఉన్నవారు వంగాలి, భూలోకములో ఉన్నవారు వంగాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన దేవుడు కాకపోతే ఎందుకు వంగాల? యేసుప్రభు దేవుడు కాకపోతే మోకాళ్ళు ఎందుకు వేయాలండి ఆయన ముందు? ఇప్పుడు యెషయా గ్రంథంలో ఎవరి గురించి చదివాం? అక్కడ యెహోవా గురించి యెహోవా మాట్లాడినట్టుగా. అంటే ఇప్పుడు ఎక్కడ ఏం చదువుతున్నాం? యేసు నామమున వంగాలని. అంటే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మీరు గమనించారా? యెహోవా యాజ్ ఈక్వల్ టు జీసస్, జీసస్ యాజ్ ఈక్వల్ టు యెహోవా అని ఇద్దరు ఒకటేనా అంటే కాదు. మళ్ళీ దే ఆర్ 2 పర్సనాలిటీస్, బట్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్, పొజిషన్ ఈజ్ ఈక్వల్, ఆయన స్థాయి ఈక్వల్. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ముందు వంగటం ఎవరు ముందు వంగినట్లు? దేవుని ముందు, యెహోవా ముందు మోకాళ్ళు వేసినట్లే అనే భావం అక్కడ తెలియజేయబడుతుంది అన్న సంగతిని గమనించాలి. అంటే ఇప్పుడు యెషయాలో వ్రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభుకి సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభు తండ్రి నామాన్ని కలిగి ఉన్నట్టే కదా. నామం అంటే చెప్పాను నిన్న, నామం అంటే అధికారము. నామము దేని సూచిస్తుంది? అధికారాన్ని. ఇంకో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది అనుకుంటున్నారు దేవుని నామం యెహోవా అని. దేవుని నామం చాలా బైబిల్లో చాలా పేర్లున్నో తెలుసా? దేవునికి చాలా పేరు. నిత్యుడు అనే పేరు ఉంది, ఎడోనై అనే మాటలు చాలా చాలా. అది నాకు హీబ్రూలో, గ్రీకులో బోల్డ్ ఉంది సబ్జెక్టు.
అవన్నీ వస్తే మీకు బొరబాడవుద్దని నేను దాన్ని టచ్ చేయట్లేదు. కాబట్టి ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆధిక్యత అంటే ఆ పర్సనాలిటీకి ఉన్న పవరు, తండ్రికి ఉన్నటువంటి ఆధిక్యత అంతా కుమారులో ఉందని చెప్పటం దేవునికి ఉద్దేశం. తండ్రికి ఎంత శక్తి ఉందో కుమారునికి అంతే శక్తి ఉందని చెప్పటం. కానీ దురదృష్టవశాత్తు క్రొత్త నిబంధన అపార్థం చేసుకుని అందులో నిన్న చూపించానే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనడానికి కొన్ని వచనాలు అక్కడ తప్పు లేదు, కానీ తప్పుడు అర్థాన్ని తీసుకుని కొందరు ఏం చేశారంటే యేసు ప్రభును డిగ్రేడ్ చేశారు. దానికి ప్రధాన కారణం ఎలోహిం అనే మాట యొక్క గొప్పతనం ఈ మనుషులకి క్రైస్తవులకి అర్థం కాకపోవటం. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పాను. ఎలోహిం అనే పదం ఇంచుమించు బైబిల్లో 2700 సార్లు కంటే ఎక్కువ వాడబడింది. అందుకని ఏకవచనం ఏదో కూడా చెప్పాను నిన్న వీడియోలో. ఇలాహ్ అనే పదం ఏకవచనం. అసలు బైబిల్లో ఆ పదం వాడడానికి పరిశుద్ధాత్మ శాసించలేదు, ఏకవచనం వాడడానికి శాసించలేదు. కొంతమంది భక్తులు వాడారు. యోబు లాంటి వారు కొంతమంది భక్తులు ఒక 3 చోట్ల బైబిల్లో ఇలాహ్ అనే మాట వాడారు. ఇలాహ్ అంటే దాన్నే మనం ఇస్లామీయులు చివరికి ఆ పదాన్ని వాడి ఏం చేశారంటే అల్లాహ్ చేశారు. ఆ అల్లాహ్ అనే పదం ఇలాహ్ అని అర్థం. ఇలాహనే అల్లాహ్ అయ్యారు. అంటే ఇలాహ్ అనేది ఏకవచనం, కానీ బైబిల్ ఇచ్చింది దేవుడు అంటే బహువచనమే. ఎలోహిం అనే మాటే బైబిల్లో వాడబడింది. బైబిల్ని బోధించేవాడు బైబిల్ ప్రకారం మాట్లాడాలి, ఖురాన్ బోధించేవారు ఖురాన్ ప్రకారం మాట్లాడతారు, ఇతరులు వారి గ్రంథాల ప్రకారం మాట్లాడతారు. కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవులు ఏంటో చెప్పుకుని క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకుని ఇలాహని ఖురాన్ బోధపట్టుకొచ్చి మన మీద రుద్దుతున్నారు మన క్రైస్తవ సోదరులు కొంతమంది. అర్థమైందని నేను అన్నదే. ఏ బోధ పట్టుకొచ్చి ఇస్లాం బోధ పట్టుకొచ్చి మన మీద రుద్దుతున్నారు. ఎందుకు రుద్దుతున్నారు అంటే వాళ్ళకి ఆన్సర్ చేయటం వీళ్ళకి చేతకాక. వాళ్ళకి ఆన్సర్ చేయటానికి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఒక్కడని బైబిల్లో ఉంది కదా, మరి క్రీస్తు ప్రభు దేవుడు అయితే మరి యెహోవా ఏమవ్వాలని. అందుకనే యెహోవా ఐడెంటికల్లీ ఈక్వల్ టు ద జీసస్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ద యెహోవా. అందుకనే ఇద్దరు సమానత్వాన్ని కలిగి ఉన్నారు, ఒకరిగానే ఉన్నారని చెప్పాడు యేసు ప్రభు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం అంటే ఒకే చిత్తములో ఉన్నారు, ఒకే వెర్షన్లో ఉన్నారు. ఒక విచిత్రాన్ని చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్. ఇలా పోల్చటం సరికాదని తెలుసు కానీ అర్థం అవటం కొరకు పోల్చక తప్పదు. ఎందుకంటే మన బుర్రలో దైవాన్ని ఆలోచించేటంత పెద్ద బుర్రలు కాదు. కాబట్టి ఈ చిన్న సమాజంలో ఈ చిన్న ప్రకృతుల నుంచి కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. దైవాన్ని అలా పోల్చటం తప్పు కాదు, కానీ అటు తప్పనే నాకు తెలుసు, కానీ ఆ శిక్షగా నేనే అర్హుడిని. కానీ పోలుస్తున్నందుకు దేవుడు నన్ను క్షమించుగాక. కనుక మీకు అర్థం అవటం కోసం ఈ పోలిక చెప్తున్నాను. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడంటాడు ఒక ఆయన. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది మీకు నాకు టైం లేక నేను ఎన్ని కవర్ చేయలేకపోతున్నాను. అనాదిలో ఉన్నాడు అందరు రోమ పత్రిక. యేసు ప్రభు ఎప్పుడున్నాడు? అనాది వేరు, ఆది వేరు. ఆది అంటే సృష్టి ప్రారంభమైన కాలం, అనాది అంటే సృష్టికి ముందు కాలం. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నట్టు? సృష్టికి ముందు నుంచి ఉన్నాడు. ఇంకొక పాయింట్, మరి సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు ఎప్పుడు బహిర్గతం అయ్యాడు? క్రొత్త నిబంధనలో బహిర్గతం అయ్యాడు. కానీ ఆయన ఉన్నాడన్న సంగతి ఇండైరెక్ట్గాను రహస్యంగాను ఉంది పాత నిబంధనలు. కానీ యేసు ప్రభు అందరికీ కనబడే రీతిలో ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? క్రొత్త నిబంధనలో. అందుకని క్రొత్త నిబంధన నుంచి మనం ఎవరిని గుర్తుపడతాం? యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపడతాం. పాత నిబంధనలో గుర్తుపట్టగలమా? ఆనవాళ్ళు ఉన్నాయి తప్ప గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే సృష్టిలో దేవునితో పాటు క్రీస్తు ప్రభు ఉన్నాడు, కానీ క్రీస్తు ప్రభుని గుర్తించడం సాధ్యం కాలే. ఎందుకనంటే అది వాడుకలోకి వస్తే తప్ప సాధ్యం కాలేదు. ఉదాహరణకు చెప్తున్నాను, అగ్గిపెట్టి చూశారు కదా మీరు, మాట్లాడాలి చూశారు కదా అందరూ. ఇప్పుడు ఎవరు వాడలేదు అనుకోండి, అందరూ లైటర్లోకి వెళ్ళిపోయారు. సాధారణంగా అగ్గిపెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాన్ని తయారయ్యేటప్పుడు అగ్గిపెట్టిలో ఒక్క పెట్టి మాత్రమే కనబడదు మనకి, కానీ దాని లోపల ఓ సొరుగు ఉంది,
అర్థమైందా? ఆ సొరుగు లోపల పొల్లలు కూడా ఉన్నాయి. పొల్లలు మనకు కనబడతాయా? కొన్నప్పుడు కనబడవు. దానికి ఒక సీల్ కూడా వేస్తాడు. ఎవరు? కంపెనీ ఆయన. ఇప్పుడు మనం ఏం కొన్నాం? పొల్లలు కొన్నామా పెట్టుకున్నాం? జాగ్రత్త చూడాలి. పెట్టే కొన్నాం. ఎంతకీ అందులో ఏముంటాయని మన నమ్మకం? ఇంతకీ విచిత్రం ఏంటంటే పొల్లలు ఉంటాయన్న సంగతి మనకు తెలుసు, కానీ మనకి బహిరంగంగా కనబడేది ఏది? పెట్టి మాత్రమే. లోపల ఏమున్నాయి? పొల్లలో. ఇంతకీ మనకి కావలసినవి ఏది? పొల్లలో. విచిత్రం చెప్పనా? ఆ పొల్లలో ఒకటి ఉంటే వెలుగుతుందా? అంటే ఆ బాక్స్కి సైడ్ ఇంకొక పొర ఉంటుంది. అంటే ఆ గుల్ల కూడా మనకి అవసరమే. ఫైర్ రావాలంటే ఆ గుల్ల అవసరం. కానీ ఈ లోపల సొరిగెందుకు? దీన్ని భద్రపరచటానికి. పాయింట్ ఏమైనా అర్థమైంది లేదా? ఆ పొల్లల్లో ఉన్న ఫైర్ని ఏం చేస్తుంది? అది భద్రం చేస్తుంది. ఆ భద్రపరచడానికి అది అవసరం. ఫైర్ కావటానికి పొల్లలు అవసరం. ఆ పొల్లలో మరొక పొల్లతో కొట్టవచ్చు కదా మనం. మాట్లాడరేంటి? పని అవదా? అందుకనే పని అవ్వాలంటే మళ్ళీ గొల్ల దగ్గరికి వెళ్ళాల్సిందే. అలాగే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ గొల్లను తండ్రిని అనుకుని ఆ లోపల ఉన్న పొల్లలో క్రీస్తు ప్రభువుని అనుకుంటే ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో నుండి, చరిత్రలో నుండి, కార్యాల్లో నుండి ఉద్భవించిందే ఈ వెలుగంతా. ఏమైనా అర్థమైందా? ఈ వెలుగంతా అలా ఉద్భవించిందే. కాకపోతే యేసుప్రభు ఎప్పటి నుంచో ఉన్నాడు, మనకు కనబడలేదు. ఎప్పుడైతే ఇంటికి పట్టుకొచ్చామో మ్యాక్స్ బాక్స్ ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత మనకు అవసరమైనప్పుడు ఏం చేసాం? ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే మనకేం కనబడ్డాయి? పొల్లలు కనబడ్డాయి. అప్పటి వరకు అవి కనబడలా. అలాగే దైవత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ హిడెన్గానే ఉన్నారు, కానీ అవి కాలాలను బట్టి కనబడుతూ వచ్చారు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో తండ్రి పని చేశారు, క్రొత్త నిబంధన కాలంలో కుమారుడు పనిచేశారు. ఇప్పుడు సంఘకాలం అంటే సంఘం, ఆదిమ సంఘం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నారు. అర్థమైందా లేదా? ముగ్గురు విడివిడిగా ఉండగలరా? చెప్పాలి. అంటే ముగ్గురిని విడగొట్టి మనం చూడగలమా లేదా? దీన్నే మీరు మ్యాక్స్ బాక్స్ని చూడండి. సొరుగు పక్కన పెట్టలేమా? పెట్టగలం. పొలాలను పక్కన పెట్టలేమా? పెట్టగలం. ఈ గుల్ల ఏదైతే ఉందో దానిపైన కవరో దాని పక్కన పెట్టగలమా? పెట్టగలం. కానీ మూడు వేరు వేరు చోట ఉంటే మనకు ఉపయోగం ఉందా? మాట్లాడాలి. కానీ మూడింటిని మళ్ళీ ఏం చేయాలి మనం? ఆ కలిపితే తప్ప ఫైర్ రాదు. అలాగే దైవాన్ని ముగ్గురిని ఏకం చేస్తే తప్ప లోకానికి రక్షణ లేదు. దురదృష్టవశాత్తు యేసు ప్రభుని దేవుడు కాదని చెప్పేసి ఒక కొత్త బోధ క్రియేట్ చేసి, నా చిన్నతనం నుంచి క్రీస్తు సంఘాల్లో విన్న బోధ క్రియేట్ చేసి ఇవాళ అబద్ధ బోధన బోధించి క్రైస్తవ్యాన్ని ఇస్లాంలో కలిపేస్తున్నారు మన క్రైస్తవులు. ఏమైనా అర్థమైందా? ఇస్లాం బోధ ఏక దేవుడు. మనకి దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. దేవుడు అక్కడే, గుర్తుపెట్టుకోండి, గాడ్ హెడ్. అందుకని నేను మళ్ళీ చెబుతున్నా, ఎలోహిం. మనం నమ్మే దేవుడు ఎవరు? ఇలాహ్ కాదు, ఎలోహిం. ఎలోహింని మనం నమ్ముతున్నాం. ఆ దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. ఈ మూడు క్యారెక్టర్లకు విలువ తెలియక ఆ తయారు చేసిన విధానం, ప్రపంచం ఈ ముగ్గురు నుంచే తయారైంది. అందుకని ముగ్గురు లేకపోతే ప్రపంచమే తయారవ్వలేదు. మీరు ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఒక అద్భుతమైన తీర్మానం చెబుతున్నా, జాగ్రత్తగా వినాలి. ఈ ప్రపంచంలో ఏ సంస్థ అయినా, ఈ ప్రపంచంలో ఏ దాన్ని ఏమనొచ్చు అంటే సంస్థలో అనుకోండి, లేదంటే ప్రోగ్రామింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఫ్యాక్టరీ అనుకోండి, లేదా ఒక సొసైటీ అనుకోండి, ఈ ప్రపంచంలో ఏదైనా అనుకోండి, ఒక సొసైటీ అనుకోండి, ఒక ఫ్యాక్టరీ అనుకోండి, ఒక కర్మగారం అనుకోండి, ఏదైనా కనుక్కోండి. నేను ఒక పాయింట్ చెప్తున్నా, ప్రతి దానికి కూడా ఒక కమిటీ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులకి ఏముంటుందో తెలుసా? దెర్ ఈజ్ ఎ కమిటీ. ఈవెన్ దో కమిటీలో కనీసం ముగ్గురు ఉండాలి. మీకు తెలుసో తెలియదు. ఏదైనా సంస్థను రిజిస్ట్రేషన్ చేసామనుకోండి, మనం సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రార్ గారు నువ్వు ఎవరిని కమిటీలో పెట్టుకున్నావో చెప్పు అని అంటాడు.
కమిటీలో చాలా సంస్థలు ముగ్గురుతో రిజిస్టర్ అయి ఉన్నాయి. ముగ్గురు అంటే ఆ ముగ్గురు ఎవరై ఉండొచ్చో తెలుసా? భర్త, భార్య, పిల్లలు కూడా అయి ఉండొచ్చు. సంస్థ రిజిస్ట్రేషన్ చేయాలంటే ముగ్గురు చాలు. ఎందుకు ముగ్గురు? ఇద్దరి మీద చేయదు, సంస్థ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే కోర్ ఏర్పడదు. అంటే రేపొద్దున ఏదైనా తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాల్లో ఇద్దరు కలిసి ఒకటిగా మాట్లాడగలగాలి. ఒకరు తీర్మానాన్ని వ్యతిరేకించినా కనీసం ఇద్దరు ఏకీభవిస్తే ఆ తీర్మానం రైట్ అని తేలుస్తాం. అర్థమైందా మీకు? అందుకని మినిట్స్లో ఆ తీర్మానం ఈ ముగ్గురే సభ్యులు, ఆయనే ప్రెసిడెంట్, ఒక ఆయన ప్రెసిడెంట్, అందులో ఒక భార్యేమో వైస్ ప్రెసిడెంట్, మూడోడేమో ట్రెజరర్, ఏదో సెక్రటరీ అనుకోండి. ఈ ముగ్గురే సభ్యులు. ఈ ముగ్గురులో కనీసం తీర్మానం వీగిపోకూడదంటే ఎంతమంది ఏకీభవించాలి? ఇద్దరు ఏకీభవించాలి. అందుకని యేసుప్రభు కూడా పలుమార్లు యోహాను సువార్తలో మీరు ఇంటికెళ్ళి చదివితే, ఒరే బాబు ఒక్కడిచ్చే సాక్ష్యం చెల్లదు, కనీసం ఇద్దరు సాక్ష్యం పలకాలి. అందుకని నా మీద నా తండ్రి పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం పలుకుతున్నారు. అర్థమైందా మీకు? నా నిమిత్తం నా తండ్రి పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం పలుకుతున్నారు. వాళ్ళిద్దరు సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది, ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా. ఈ ఐడియాలజీ కూడా రాలే మన క్రైస్తవులకి. ఒక తీర్మానం వీగిపోకూడదంటే ఎంత ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన కూడా ఇదే తీర్మానాన్ని పట్టుకొచ్చాడు. అందుకనే ఆయన కమిటీలో ఎంతమంది ఉన్నట్టు ఇప్పుడు? ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. విచిత్రం చెప్పనా? ఆ ముగ్గురు తీర్మానం పెట్టారు. అర్థం కాల? అంటే దైవ తీర్మానానికి వ్యతిరేకత లేదు. వ్యతిరేకించినోడు ఒకడున్నాడు. ఎవడాడు? అపవాది. ఆ అపవాది ఆది నుండి వ్యతిరేకిస్తానే ఉన్నాడు. ఎవరి తీర్మానాన్ని? దేవుని తీర్మానాన్ని. పోను వాడు కమిటీలో మెంబరా? బయట నుంచి మాట్లాడుతున్నాడు. బయట నుంచి మాట్లాడితే చెల్లుబాటు అవుతా? పాయింట్ అర్థమైందా? కానీ దురదృష్టవశాత్తు ఆ సైతాన్ గాడికి ఒకళ్ళతో పుచ్చుకున్నారు మన మహాభక్తులు. అర్థమైంది ఇప్పుడు? ఎవరికే? ఏ సైతాన్ గడికి? తీర్మానాన్ని వ్యతిరేకించే సైతాన్ గడికి ఒకళ్ళతో పుచ్చుకుని ఇప్పుడు క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద తిరగబడుతున్న మహానుభావులు మన క్రీస్తు సంఘాల్లో పుట్టారు. వారికి జోహార్. మీ అందరికి అర్థమైందా? కాబట్టి ఇంత విలువైన జ్ఞానాంశాన్ని దైవాత్మ నిర్ధారణ చేస్తే, అందుకనే ముగ్గురిని డినోట్ చేసి చూపించాడు దేవుడు. మీకు ఇంకా లోపలికి వెళ్తేనండి, దైవ తీర్మానంలో ఈ ముగ్గురు ఉన్నారట. ప్రపంచాన్ని నిర్మించినప్పుడు దైవ తీర్మానంలో ఈ ముగ్గురు ఉన్నారట. అందుకనే యేసుప్రభుకు ఒక పేరు ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? ఆమేన్ అనువాడు. ప్రకటన గ్రంథంలో ఆయనకు పేరు ఉంది. తెలుసా మీకు? యేసుప్రభు పేరేంటి? ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే యేసుప్రభు ఏమంటున్నాడట? మీకు ఏమైనా అర్థమైందా? పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు ఒక తీర్మానాన్ని నిర్ధారణ చేస్తే ఆ ప్రపంచం కలిగించాలి, సూర్యుడు కలిగించాలి, చంద్రుడు కలిగించాలి అని అంటున్నప్పుడు, తండ్రి కలుగునుగాక అని అన్నప్పుడు, పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు అది నిర్ధారణ చేసినప్పుడు యేసుప్రభు అక్కడ ఉండేమన్నారట తెలుసా? ఆమెన్ అన్నాడు. అర్థమైందా మీకు? అంటే యేసుప్రభు ఆమెన్ అనగానే ఏమైనట్టు? అది కలిగింది. అంటే ఆ తీర్మానం ఏమైపోయినట్టు? ఓకే, నెరవేర్చబడింది. ఆ తీర్మానం నెరవేర్చబడింది. ఎప్పుడైనా మీరు చదివితే చూస్తే, అందుకని మినిట్స్ బుక్ రాసినప్పుడు సంస్థలో ఆ తీర్మానాలన్నీ రాసి ఆఖరణ ముగ్గురు చేత ఎవరైతే దాన్ని ఆమోదించారో ఆ ముగ్గురు సంతకాలు పెడతారు. అంటే ఇప్పుడు సృష్టికర్త కూడా ఈ సర్వ సృష్టిని సృష్టించడానికి తీర్మానం చేసినప్పుడు దాన్ని సమర్థించిన వాళ్ళు ఒకరు ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించుకోండి, ఒక వ్యక్తి ప్రపోజ్ చేస్తాడు. అంటే పలానా వ్యక్తి ప్రెసిడెంట్గా చేద్దాం అని ప్రపోజ్ చేస్తాడు ఒక వ్యక్తి. రెండో వాడు దాన్ని ఏం చేయాలో తెలుసా? అంటే దాన్ని సమర్థించాలి. ఒక ఆయన మళ్ళీ ఇంకొక ఆయన ప్రెసిడెంట్ అనుకుంటే అయిపోదు. మరొక ఆయన ఏం చేయాలి? దాన్ని సమర్థించాలి. మూడవ ఆయన ఏం చేయాలో తెలుసా? దాన్ని ఓకే చేయాలి. మూడో ఆయన దాన్ని ఓకే చేయాలి. అప్పుడు ఆ తీర్మానం ఏమవుద్ది? పర్మనెంట్. అలాగే దైవాత్మ కూడా తన సభలో ఆ తీర్మానాన్ని పెట్టుకున్నాడు. ఆ తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. ఆ తీర్మానాన్ని బైబిల్ భూమి మీదకి ఇచ్చింది. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే ఇంకా డెప్త్లో మాట్లాడుతున్నారు. మన శాసనసభ ఉంది.
అర్థం అవ్వలేదు నేను అన్నది. శాసనసభ అంటే అసెంబ్లీ. అసెంబ్లీ అంటే మన ముఖ్యమంత్రి వారు, ప్రతిపక్ష నేతలు కూర్చునే అసెంబ్లీ. అక్కడ కూడా ఏం చేస్తారండి ప్రభుత్వాలు? తీర్మానాలే చేస్తారు. కానీ ప్రభుత్వం ఎంత తీర్మానం చేసినా ఆపోజిట్ వ్యక్తి ఏమంటా ఉంటాడు? ఆయన మాట్లాడరేడి. అయ్యో అది కూడా చూడలేదు టీవీలో. ఆపోజిట్ పర్సనాలిటీ ఉంటుంది కదా. ఇంకో సంగతి తెలుసా మీకు? ఆయన ముఖ్యమంత్రి హోదాయే. ఎవరికి? అపోజిషన్ లీడర్ కూడా ముఖ్యమంత్రి హోదాయే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి హోదా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి మాత్రం కాదు. ముఖ్యమంత్రి హోదా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి కాదు ఆయన. కానీ ఇక్కడ ప్రభుత్వం వారు ఏం చేసినా, అది మంచి చేసినా చెడు చేసినా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు ఆమోదించడు, తిరస్కరిస్తూనే ఉంటాడు. కానీ మీకు విచిత్రం తెలుసా? బిల్లు మాత్రం పాస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు పాస్ అయిపోయిందంటే ముఖ్యమంత్రి గారి తరఫున ఉన్న వాళ్ళందరూ సంతకాలు ఇట్టేశారు. అర్థం కలదా? అలాగే దైవం కూడా తన సంగతులు అక్కడ అలాగే చేశారు. అక్కడి నుంచి వచ్చిన ప్రభుత్వం ఇది, మీకు తెలుసో తెలియదు. అందుకని అసలు ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. అక్కడ ఏర్పడి ఆ ప్రభుత్వ విధానాలు భూమి మీదకి వచ్చినాయి. అందుకనే భూమి మీద ఈ రాజ్యాంగం, ఈ వ్యవస్థ అంతా అక్కడి నుంచి వచ్చింది. చాలామంది మనుషులు వచ్చి పుట్టింది అనుకుంటున్నారు. కాదు, ఈ వ్యవస్థలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. అక్కడ ప్రతిపక్ష నేత ఎవరో పరలోకంలో? అపవాది. అర్థం అవ్వలేదా? అపవాది ఎక్కడ? పరలోకంలో ఉంది. అక్కడ బైబిల్లో ప్రతివాది. దానికి పేరు అపవాది. అంటే ప్రతివాది, ఎప్పుడు తిరస్కరించడమే. మరి అనుకూలవాది ఎవరో? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇంకో విచిత్రం చెప్పను మీకు. అందుకనే ప్రార్థన కూడా సక్సెస్ అవ్వాలంటే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? కనీసం ఇద్దరు ఏకీభవించాలని మాట రాయబడింది. గుర్తుందా లేదా మీకు? చూపించనా? ప్రార్థన ఫలితాలు ఇవ్వాలంటే ఎంతమంది ఏకీభవించాలట? ఇద్దరు. మత్తయి సువార్త త్వరగా తీయండి, టైం సరిపోదు. మత్తయి సువార్త తీసారా? 19వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో ఎంతమంది ఏకీభిస్తే? అంటే దైవమే చెబుతున్నాడు. మినిమం ఎంతమంది ఓకే అవ్వాలని? మినిమం ఎంతమంది ఓకే అవ్వాలని? కమిటీలు ఎంతమంది అంగీకరించాలని? కనీసం ఇద్దరు. ఇద్దరు అంగీకరిస్తే ఆ ప్రార్థన ఏమవుద్ది? నెరవేరుతుంది. అంటే కనీసం ఇద్దరు ఏకీభించాలి. ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉంటాం? ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయినాయి, చెరసాల బద్దలైపోయింది. అందుకనే అర్థమవ్వాలా? సంఘం అంతా ప్రార్థన చేస్తే అంటే ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తే ఎంత పవర్ ఉంటే ఇద్దరు. అందుకనే ఇద్దరు ఏకీభవించటం అంటే మినిమం కుటుంబంలో భార్య భర్త ఉంటారు కాబట్టి దేవుని ఆత్మ ఎంత గొప్పదో చూడండి. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసినా కూడా ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పి. అర్థం కాలేదా? ఒకే అంశం మీద వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసిన ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పాడు. అలాగే దైవాత్మ కూడా ఇద్దరు ఏకీభిస్తే చాలు అని చెప్పాడు. ఆ ఇద్దరిలో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు తండ్రిని దేవుడు ఆమోదించి ఈ ప్రపంచాన్ని మనకి ఇచ్చారన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీకు 2 ఆనవాళ్ళు పాత నిబంధనను చూపించాను. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి మరికొన్ని సంగతులను నేను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా చూడాలి. అంటే యోహాను సువార్త తీసారా? 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. ఈ మాట చూడండి. ఈ తోమ ఎవరో తెలుసా మీకు? యేసు ప్రభు మరణాన్ని అనుమానించిన వ్యక్తి ఎవరు? తోమ. ఇప్పుడు ఏం రాయబడిందో చూడండి అక్కడ. అందుకు తోమ ఆయనతో, యేసు ప్రభుతో అన్నాడట,
యేసు ప్రభు అప్పటికి తిరిగి లేచారా లేదా చెప్పాలి. మీరు స్పీడ్గా వస్తే నాకు సహకరించడంలో అవుతారు. అప్పటికి తిరిగి లేచారు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు తోమ ఆయనతో నా ప్రభువా, మొట్టమొదటి మాట. 2, నా దేవా. ఎవరినే? యేసు ప్రభుని ఏమన్నాడు ఆయన? నా ప్రభువా అన్నాడు, నా దేవా అన్నాడు. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, యేసు ప్రభు దేవుడు కాదంటున్న మహానుభావులకి ఈ వాక్యం కనబడటం లేదో, ఒకవేళ కనబడినా తోమా కంటే గొప్పవారు అని అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. అంటే తోమాకే ఈ మహానుభావులు అంటున్నట్టు తోమాకి తెలియకుండా దేవుడు అనేసాడా ఎవరినే? యేసు ప్రభుని. మరి తోమ గారు తెలియకుండా దేవుడు అనేసాడు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా? యేసు ప్రభుని ఎవరైనా దేవుడు అంటే నరకానికి పోతాడని చెప్తున్నారు. అప్పుడు మన అందరికంటే ముందు ఎవరు పోవాలా? అర్థం కాలేదు. ఇది ఇక్కడ చెప్తున్నాను కదా, మనకందరికంటే ముందు ఎవరు పోవాలి? తోమ గారు పోవాలి. ఎందుకు? తోమ యేసు ప్రభుని ఏమన్నాడు? దేవా అన్నాడు. ఇంకా దారుణమైన సంగతి చూపించనా? ఈయన దేవా అన్నందుకు మరి ఇప్పుడు ఈ బోధకుల ప్రకారం ఈయన కూడా నరకానికి పోవాలా? నాకు అర్థం కాదు ఏంటంటే, మరి పరలోకంలో 12 కుర్చీలు ఉన్నాయట, 12 సింహాసనాలు. తెలుసా మీకు? ఆ 12 సింహాసనాలు ఎవరో తెలుసా మీకు? 12 అపోస్తలుడి. అంటే మరి ఆ 12వ కుర్చీ తోమ కూడా ఉంది కదా అందులో. మరి తోమ గారు వీళ్ళ బోధ ప్రకారం ఎక్కడికి పోవాలా? దేవుడు అన్నందుకు నరకాన పోవాల్సి వస్తే మరి అక్కడ కుర్చీ ఖాళీగా ఉండాలి కదా. నా పాయింట్ ఏమైనా అర్థమైందా? సరే, ఇకపోదాం ఇక్కడ, అది అలా పక్కన పెడదాం. ఇప్పుడు హెబ్రీలకు రాయబడిన పత్రికలోకి రండి. హెబ్రీలకు రాయబడిన పత్రికలోకి రండి. తీసారా? 1వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అంటే 6 నుంచి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా చూడాలి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు, ఎవరో తెలుసా ఆది సంభూతుడు? యేసుక్రీస్తు ప్రభు. ఆ ఆది సంభూతిని భూలోకమునకు మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాను. ఎవరికే? యేసు ప్రభుకి ఏం చేయాలంటే దేవదూతలందరూ నమస్కారం అనే పదం ఇంగ్లీష్ తర్జుమా చూసుకోండి, వర్షిప్ అనే మాట ఉంది. నమస్కార పదం అనే పదం అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో వర్షిప్ అనే మాట ఉంది. అంటే యేసు ప్రభుని ఏం చేయాలని అర్థం? ఆరాధించాలి. ఎవరు? దేవదూతలందరూ. ఆయన చెబుతున్నాడంట, దేవుడే చెప్పాడు ఈ మాట. తన దూతలను 7వ వచనం వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. తన దూతలను ఎలా మార్చుకున్నాడు? వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, ఎవరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఈ పదం? తండ్రి అయిన దేవుడు. వీరందరూ ఎవరైతే దేవుడు అని అనుకుంటున్నారో ఆ యెహోవా మాట్లాడుతున్నట్టే. ఏమన్నాడు చూడండి, ఆయన తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఇప్పుడు నాకు చెప్పాలి, యేసు ప్రభుని దేవుడు అంటే ఎంత ప్రమాదం అట. అయ్యో, ఈ బోధకులు సృష్టించిన సృష్టి, ఈ క్రొత్త నిబంధనలోంచి కొత్త బోధకు వచ్చారు వీళ్ళందరూ. ఈ క్రొత్త బోధలో యేసు ప్రభుని దేవుడు అంటే నరకానికి పోతారని చెబుతున్నారు. మరి ఇప్పుడు పాయింట్ ఏమైనా అర్థమైందా? తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుని ఏమన్నారు? మరి దేవా అని మాట్లాడారు అంటే తండ్రి కంటే మహాజ్ఞానులు కదా వీళ్ళు. ఎవరో ఈ దొంగ బోధ పట్టుకొచ్చిన వాళ్ళు తండ్రి కంటే మహాజ్ఞానులనే కదా అర్థం. ఇంకో సంగతి తెలుసా? ఇప్పుడు వీళ్ళ బోధ ప్రకారం నరకానికి ఎవరు కూడా వెళ్ళిపోవాలా? ఏమైనా అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు ఏమైనా తెలుస్తుందా? సృష్టికర్తకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. నేనేదో కొత్త బోధ కనిపెట్టాను అనుకున్నాడు తెంగరోడు. ఈ కొత్త బోధ ఎండ్రిన్ అవుతుందన్న సంగతి మర్చిపోతున్నారు. అర్థమైందా? కొన్నిసార్లు రకరకాల పదార్థాలు కలిపి ఏదైనా వంట చేసాం అనుకోండి, విషం అవుతుంది. అవుదా?
ఎందుకు విషంగా మారుతుంది? నీకు తెలియని అన్ని కలిపేసావు అందులో. కొన్నిసార్లు తిండి చేస్తాం, విషంగా మారే ప్రమాదం ఉంది. అలాగే ఈ బోధలన్నీ, కొత్త బోధలన్నీ పట్టుకొచ్చి క్రైస్తవానికి ఏమి ఎక్కిస్తున్నారు? వీళ్ళు విషాన్ని ఎక్కిస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ మీద ద్వేషం కాదండి, ఎంతకే వాళ్ళందరినీ ప్రేరేపిస్తున్న శక్తి ఒకటి ఉంది. ఎవడు? అపవాది. ఎంతకే అపవాదికి యేసుప్రభు దేవుడు అవ్వకూడదు. వాడు దేవుడిగా అనుకోవాలనుకుంటాడు కదా వాడి ఉద్దేశం, వాడు దేవుడిగా ఫీల్ అవ్వాలని. మరి యేసుప్రభు దేవుడైతే వాడికి నష్టం కదా. అందుకని అపవాది బోధ ఇది, యేసుప్రభు దేవుడు కాదని చెప్పటం. ఎందుకంటే దేవుడు కాకుండా చేయాలనేది వాడి బాధ అంటారు. ఇప్పుడు నాకు చెప్పండి, తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని ఏమని సంబోధించారు? ఇప్పుడు ఆ బోధ రైట్ అయితే యేసుప్రభు ఏమవ్వాలి చెప్పాలి? యేసుప్రభు దేవుడు అవ్వాలి కదా, ఖచ్చితంగా దేవుడే కదా. ఇంతకు ముందు 2 సార్లు చూపించాను. తోమా గారు అన్నారు ఇదే పదం, అవునా? సరే, తండ్రి అయిన దేవుడు కూడా అన్నాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితి, అందుచేత దేవుడు నీ దేవుడు అని మళ్ళీ ఎవరికి? తండ్రికి. అంటే తండ్రి ఈయనకి దేవుడు ఎలా అయ్యాడు? ఇది కౌంటర్ వస్తుంది. తండ్రికి ఈయన దేవుడు ఎలా అయ్యాడు అని అంటే, ఇప్పుడు ఏ బిడ్డ అయినా తన తండ్రిని ఏమని పిలవాలా? తండ్రి అని పిలవాలి. ఇప్పుడు దేవుడు అనే పదం చాలామంది అనుకుంటున్నారండి, దేవుడు అనే పదం ఆయన స్వరూపం. మీకు అర్థం కావాలి, దైవానికి ఒక స్వరూపం ఉంది, ఆ స్వరూపమే దేవుడు. మానవుడికి ఒక స్వరూపం ఉంది, ఆ స్వరూపమే మానవుడు. అలాగే దెయ్యానికి ఒక స్వరూపం ఉంది, ఆ స్వరూపమే దెయ్యం. అలాగే లోకంలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక స్వరూపం ఉంది, ఆ స్వరూపాన్ని బట్టి దాన్ని మనం ఆ వస్తువుగా పోల్చి మాట్లాడుతున్నాం. ఇది కెమెరా ఎందుకంటే దాని స్వరూపాన్ని బట్టి. అలాగే ఇది స్టాండ్ ఎందుకంటే దాని స్వరూపాన్ని బట్టి. ఇది ఫుల్ ఫీట్ ఎందుకైందంటే స్వరూపాన్ని బట్టి. ఇది మైకు ఎందుకైందంటే అది స్వరూపాన్ని బట్టి. అలాగే దేవుడు తన స్వరూపాన్ని బట్టి, ఆ స్వరూపంలో ఉన్నవారు దేవుడు అని పిలుస్తున్నాడు, ఆయనే పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు నీ దేవుడు అని అంటే, యేసు ప్రభు కూడా ఆయన ఏమని పిలవాలి? దేవుడనే పిలవాలి. తండ్రిని ఆయన కూడా ఏమని పిలవాలి? దేవుడనే పిలవాలి. యేసు ప్రభుని ఆయన ఏమని పిలిచారు? దేవ అని పిలిచారు. కారణం ఈయన కూడా ఎవరో దేవుడే గనక. దేవునికి పుట్టిన కుమారుడు దేవుడు అవడా? నిన్న పాఠంలో నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయటం జరిగింది. ఇకపోతే పత్రికల్లోకి వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడారో చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక తీసారా? 9వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములను వీరివి. ఎవరవే? ఇశ్రాయేలీలు. అంటే దత్తపుత్రత్వం కానీ, ధర్మశాస్త్రం కానీ, ప్రధాన ఆచారాదులు కానీ, వాగ్దానములు కానీ వీరివి, ఇశ్రాయేలీలు. పౌలు గారు రాస్తున్నాడు ఈ రోమపత్రిక. పితరులు వీరివారు. ఎవరు వారు? ఇశ్రాయేలీలు వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన, ఆ పదం ఎవరికి వర్తిస్తుందో చెప్పండి. యేసుక్రీస్తు వారికి వర్తిస్తుందా వర్తించదా? ఒక ఆయన ఇక్కడ క్రీస్తు వీరిలో, పితరులు వీరివారు, అక్కడ కామ ఉందో చూసారా? ఆ కామ విడగొట్టేస్తుంది. ఆ కామ పితరులు దేవుడు అని చెప్తుంది. పితరులు దేవుడు యెహోవా తప్ప యేసుక్రీస్తు కాదని ఒక కొత్త బోధ పట్టుకొచ్చాడు. కన్వర్జేషన్ ఏమైనా అర్థమైంది మీకు? అంటే కామ దగ్గర ఈ ఏకంగా దైవాన్ని విడగొట్టేయాడు. అంటే కామ దేవుడిని విడగొట్టేస్తుందట, ఆయన ఉద్దేశం అది. అంటే ఎంత అజ్ఞానంగా బోధిస్తున్నారో ఒకసారి గమనించండి. మరలా చదువుకోండి, మీకే ఎలాంటి వివరణ ఉందో అక్కడ అదే చదువుదాం. మనమే కొత్తగా మనం మలచాల్సిన అవసరం లేదు. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను,
ఈయన ఎవరైనా యేసుక్రీస్తు ప్రతరులను బట్టి శరీరం బట్టి వీరిలో పుట్టినని ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తుని గురించి. ఆ శరీర ప్రకారం వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఎవరో యేసుక్రీస్తు వారిని పౌలు గారు ఏమని సంబోధించాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏ అధికారి? సర్వాధికారి అయిన దేవుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని పౌలు గారు కూడా ఏమని సంబోధించారు? దేవుడు అని సంబోధించాడు. ఇప్పుడు నా డౌట్, మరి వీళ్ళ బోధ ప్రకారం పౌలు గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలా? సరే, ఎంతమందిని పంపేస్తారో మరి మహానుభావులు, ఏమండి? సరే, ఆ తరువాత మొదటి యోహాను పత్రికలకు వెళదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం తీసారా? 20 వచనం. మనము సత్యవంతుడు. ఇది ఎవరు రాసిన పత్రిక? యోహాను గారు. అంటే యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన యోహాను గారు రాశాడు. ఏమంటున్నాడు చూడండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము. ఎవరా సత్యవంతుడు? అంటే తండ్రి. తండ్రిని ఎరగాలని మనకి ప్రభు వచ్చి ఏం చేశాడట? వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందు ఉన్నవారమై, ఎవరినందు? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఏమర్థమైంది మీకు? మనం ఎవరిలో ఉన్నాం? క్రీస్తులో ఉండి. ఎవరిలో ఉన్నాం? అది కుమారునిలో ఉండి సత్యవంతుడైన దేవుల్లో ఉన్నాం. ఓకేనా? అర్థమైందా? కిందకే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నట్టు? నిజమైన దేవుళ్ళలో ఉన్నాం. ఎవరిలో ఉండి? క్రీస్తులో ఉండి. క్రీస్తులో ఉండి ఎవరిలో ఉన్నాం? దేవుల్లో ఉన్నాం. పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే మనమే దైవములోకి వెళ్ళగలుగుతున్నామే, దేవునిలోకి వెళ్ళగలుగుతున్నామే. యేసుక్రీస్తు ప్రభుకి ఆ పవర్ లేదా? నా ప్రశ్న అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభుకి ఆ పవర్ లేదా? అలాంటప్పుడు యోహాను గారు కూడా వీళ్ళ బోధ ప్రకారం అది. ఇకపోతే తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఏమని రాశాడు చూడండి. తీసారా? 12 చదువుతున్నాను చూడండి. 11 నుంచి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క, అంటే ఇప్పుడు యేసుప్రభుని ఏమని సంబోధించాడు ఈయన? మళ్ళీ చదవండి. మహాదేవుడును మన రక్షకుడునైన, మహాదేవుడును మన రక్షకుడునైన. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఏమని సంబోధించడానికి పౌలు గారు వెరవలేదు? మహాదేవుడిని సంబోధించడానికి వెరవలేదంటే పౌలు గారి కంటే ఎక్కువ జ్ఞానం తెలుసా మనకని అడుగుతున్నా. పౌలు గారి కంటే ఎక్కువ జ్ఞానం తెలుసా మనకని అడుగుతున్నా. అంటే పౌలు గారికి చేతకాక మాట్లాడాడని అడుగుతున్నా. ఈవేళ ఇదంతా అర్థమైంది కదండి మీకు? అంటే యేసుప్రభుని దేవుడు అనొచ్చా అనకూడదా? రైట్. యేసుప్రభు దేవుడే కాదన్నవాడు చాలా దెబ్బతింటాడు. ఇకపోతే ఇంకొక ఆనవాళ్ళు చూపిస్తున్నాను చూడండి. వాస్తవంగా ఈ ఆనవాళ్ళు ఏంటంటే, తెస్సలోనిక పత్రికలకు రండి. మొదటి తెస్సలోనికలకు వెళితే మొదటి తెస్సలోనిక పత్రికలో 2వ రాకడ గురించి ఉందండి. తెలుసా మీకు? 2వ రాకడ గురించి 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. ఎవరు రాబోతున్నారండి భూమి మీదకి తిరిగి? యేసుక్రీస్తు ప్రభు. తండ్రి వస్తాడా? రాడు.
రాబోయేది ఎవరు? అమ్మా టక్ మంది చెప్తే నేను ముందుకెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభు వస్తారు, తండ్రి రారు, గుర్తుపెట్టుకోండి. ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా ఎక్కడి వరకు వస్తారట? మధ్యాకాశానికి. భూమి మీదకి రారని బైబిల్ చెప్పింది. మధ్యాకాశానికి వస్తారు. దాని గురించి ఆనవాళ్ళు కావాలంటే తర్వాత నేర్చుకుందాం. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాబోతున్నారు, రెండో రాకడలో అనేది సత్యం. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అని చెప్పి ఒక మాట చెప్పాడు. క్షమించాలి, 2 తెస్సలోనిక 2:2. క్షమించండి, 2 తెస్సలోనిక 2:2. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకుంటును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏమండి, ఇప్పుడు మళ్ళీ చదువుదామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి అంటే ఇప్పుడు తిరిగి రాబోతుంది ఎవరు అని అక్కడ వచ్చిన తెలియజేస్తుంది. అలాగే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. ఆ సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. కిందకే మీ ఆత్మయు జీవమును 23 చదువుతుంటా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు ఒక్క నిమిషం అంతే. రాబోతుంది ఎవరైనా అర్థమైంది? యేసుక్రీస్తు వారు రాబోతున్నారని అర్థమవుతున్నాయి ఈ లేఖనాలను చదువుతుంటే. అలాగే అదే తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనిక 2:19 చూడండి. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున. అంటే డెఫినెట్గా రాబోయే వ్యక్తి ఎవరు? మళ్ళీ చెప్పాలి అంటే ఇంకా చాలా వచనాలు చూపించగలం. అంటే యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు. తండ్రి అయిన దేవుడు రాడు, గుర్తుపెట్టుకోవాలి. మనల్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడట. తెలుసా మీకు? మనల్ని తీసుకెళ్ళి యేసుప్రభు ఏం చేస్తారు? తండ్రికి అప్పగిస్తారు. ఆ లేఖనం ఎప్పుడైనా చదివారా? కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం. చాలా స్పీడ్గా చెప్తున్నాను, గమనంతున్నారా? ఎందుకంటే సమయం బాగోలేదు, వాతావరణం అంతకంటే బాగోలేదు. అందుకని చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నాను. మీరు విషయాలు గమనించాలని కోరుతున్నాను. ఓకే, 15వ అధ్యాయము తీసుకోండి. 24వ వచనం అంటే 23 చదువుతున్నాడు. ఆ మాట చూడండి, లోపల ఎవరు మాట్లాడొద్దు. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రభు వచ్చినప్పుడు ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. అంటే క్రీస్తు రాకడలో మనం అందరం ఏమవుతాం అని అర్థం? బ్రతికింపబడతాం. కిందకి చదువుతాం, బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అంటే ఇప్పుడు రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాలి? తన తండ్రికి అప్పగించాలి. అంటే తండ్రి వస్తే అప్పగించాల్సిన పని ఉంది. అంటే తండ్రి పరలోకంలో ఉన్నారు, ఈయన తీసుకెళ్ళి అప్పగిస్తారు. ఎలా వెళతాం మనం? మేఘం మీద. ఈ మేఘం మీద వెళ్ళిన రాజ్యం ఆయన చేతికి అప్పగిస్తారు. తండ్రి అక్కడ ఉంటారు, కుమారుడు తీసుకెళ్తారని అర్థం. ఎందుకంటే దీని మీద చాలా టాపిక్ ఉంటుంది. జస్ట్ ఆనవాళ్ళ కొరకు అదంతా చెప్పాను. ఇకపోతే అసలు సమస్య ఎక్కడొచ్చిందని అంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడనేది కదా ఇప్పుడు వాదన, మనిషి యొక్క వాదన. ఇప్పుడు దీన్ని పురస్కరించుకొని ఒక మాట మనం చదువుదాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఈ మాట చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవున
నవి కనుక ఆకాశములు రగులు కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. అక్కడ నాకు విషయం కావాలి. ఎవరు రాకడ కొరకు కనిపెట్టమన్నాడు పేతురు గారు? యేసుక్రీస్తు రాకడన్నా? మళ్ళీ చదవండి అక్కడ. దేవుని దినపు రాకడ కొరకు అన్నాడు. అంటే ఆ వచ్చేవాడు ఎవరని అర్థం? ఎవరా ఆ వచ్చే వ్యక్తి ఎవరని అనేక ఆనవాళ్ళు చూపించారు మీకు. క్రీస్తు వారు రాబోతున్నారు, తండ్రి రాబోట్లేదని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని సంబోధించాడు పేతురు గారు? మాట్లాడాలి. దేవుడిని సంబోధించాడు. మరి ఈ మహానుభావుల బోధ ప్రకారం పేతురు గారు కూడా ఎక్కడ పోవాలి? అర్థమైందా? అంటే వారు ఎంతటి అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయారు. ఎవరికో ప్రశ్నకి సమాధానం చెప్పలేక యేసు ప్రభుని దేవుడు కాదంటున్నారు. ఎవరో అడిగిన ప్రశ్నకి దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది కదా అని. ఓరు బాబోయ్, దేవుడు ఒక్కడంటే ఎలోహిమ్ ఈజ్ వన్. గుర్తుపెట్టుకోండి, ఎలోహిమ్ ఈజ్ వన్ అంటే దేవుడు ఒక్కడంటే దైవత్వం ఒక్కటేనర్థం. ఇంకో మాట తెలుసా? పత్రికల్లోనే ఏమన్నాడు పౌలు గారు? దైవములనబడినవి అనేకములున్నాను, దేవుడు ఒక్కడే. అది మాట. అంటే ఈ ప్రపంచంలో దైవాలనబడేవి చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడంటే ఎలోహిమ్ ఈజ్ వన్ అని అక్కడ అర్థం. అక్కడ వ్రాయబడిన పదం ఎలోహిమ్. అలాగే ప్రభు ఒక్కడే. ప్రభు అనే పదం దాన్ని డినోట్ చేసండి. సంఘానికి యేసు ప్రభువే, దేవుడు కాదని బోధించారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఇంత టైం సరిపోక అన్ని నేను నోటి మాటలు చెప్తున్నా. యేసును ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోమన్న మాట. మన హృదయాల్లో ఏం చేయాలి? యేసుని ఎలా ప్రతిష్ఠించుకోవాలట? అక్కడికి ఏమని అర్థం తీసుకొచ్చారు తెలుసా? ప్రభువుగా ప్రతిష్ఠించుకోమన్నాడు తప్ప దేవుడిగా కాదు. విషయం అర్థమైంది మీకు ఇప్పుడు? రాజుగా ప్రతిష్ఠించుకోమన్నాడే తప్ప దేవుడిగా కాదు. ఇది వాళ్ళ బోధ. ఇప్పుడు మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. రాజుగా ప్రతిష్ఠించుకోమన్న మాట ఓకే, ఒప్పుకుందాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా యేసుని ప్రభు అని సంబోధించాడు. గుర్తుందా మీకు? ప్రభు నా ప్రభుతో ఇలాగూ చెప్పాను. కీర్తనకారుడు రాసిన మాట. ప్రభు ఎవరో? తండ్రి. నా ప్రభు ఎవరో? యేసుక్రీస్తు. నా ప్రభుతో ఎలాగ చెప్పాను అన్నాడే అంటే తండ్రి కూడా యేసు ప్రభుని ఏమన్నాడు? ప్రభు అని సంబోధించాడు. అంటే ప్రభు అని సంబోధించాడు అంటే మరి ఇప్పుడు తండ్రికి కూడా యేసు ప్రభువేనా? లాజికల్గా అర్థం చేసుకోండి. దీనికి నిన్న ఒక వీడియో ఏదో చూస్తుంటే భలే అనిపించిందండి. అక్కడ ఏమని ఉందంటే ఒక హరిదాస్ గారు చెబుతున్నాడు, అక్షరాలు మనుషుల్ని ఎంతగా మార్చేస్తాయి అన్నది చెప్పడానికి హరిదాస్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎగ్జాంపుల్ చెబుతూ చక్కటి మాట చెప్పాడండి హరిదాస్ గారు. ఏం చెప్పాడు తెలుసా? కోర్టులో ప్రతి వ్యక్తి అంటే నేరం మోపబడిన వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. గుర్తుందా? ఏమని? పాలనా గ్రంథం మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను, అబద్ధం అనేది ప్రమాణం డైరెక్ట్గా చేసేది. ఓ దొంగ గ్రంథం మీద చేయిపెట్టి ఆయన అన్నాడట, నేను నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడట. అబద్ధం చెప్పను అన్నాడట. పాయింట్ ఏమైనా అర్థమైంది మీకు? అబద్ధం చెప్పను అని సాగదీశాడట. అంటే అర్థం ఏంటి? ఆ చిన్న అక్షరం సాగదీయటంలో ఏమర్థం వచ్చిందో తెలుసా? నేను అబద్ధమే చెబుతానని. చెప్పను అని ఆపితే ఒక అర్థం, చెప్పను అంటే ఏమర్థమైంది? నేను ఖచ్చితంగా అబద్ధమే చెబుతానని చెప్పాడు, ప్రమాణం చేయడట. అది తెలివితేటలు ఉండ. అంటే చిన్న అక్షరం మారిస్తే ఎంత అర్థం మారిపోయినప్పుడు, అందుకనే గ్రంథంలో అక్షరం కానీ పొల్లు కానీ తీయటానికి వెళ్ళేదని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మన మహానుభావులు దాన్ని కొన్నేమో డైరెక్ట్గా తీసుకుంటున్నారు లేఖనాల్లో, ఇది ఎలాగ ఉంది కాబట్టి ఇది ఇత్తే. కొన్నేమో వారికి నచ్చినేమో మరోలా తీసుకుంటున్నారు. అర్థమైందా? ప్రభుగా ప్రతిష్ఠించుకోమనే మాటకి అర్థం ఏంటో చెప్పనమ్మా.
యేసును ప్రభుగా ఎందుకు ప్రతిష్ఠించుకోమన్నాడు తెలుసా? అప్పటికి ప్రపంచాన్ని రాజ్యం ఏది? యేసు ప్రభు ఉన్న దినాల్లో రోమా. మాట్లాడుతున్నారు చూడండి. ప్రపంచాన్ని రాజ్యం ఏది? రోమా. అంటే ప్రపంచాన్ని రాజ్యం రోమా అయితే మీరు బాగా ఆలోచించాలి. రోమా ప్రపంచానికి చక్రవర్తుల్లాగా వారి పరిపాలన చేసి యేసు ప్రభును సిలువేసింది కూడా వాళ్ళే. కానీ ఒక సంగతి తెలుసా? యేసు ప్రభుకి సమస్త రాజ్యాలు అప్పగింపబడతాయన్నది ఒక ప్రవచనం ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ప్రభువుగా ఎందుకు ప్రతిష్ఠించుకోమన్నాడో చెప్పడానికి ఈ ఆనవాళ్ళు చెప్తున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము తీసారా? 13వ వచనాన్ని చదువుతున్నాను. రాత్రి కలిగిన దర్శనములను నేనింకను చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఎవరు అర్థమైపోయిందా మనుష్య కుమారుని పోలిన వాడంటే? చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు. అంటే మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, అక్కడ ఆ మహావృద్ధుడని ఎవరిని పోల్చారు తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు. ఎవరినే? యేసుక్రీస్తు ప్రభునండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుని సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఎవరికే? యేసుక్రీస్తు ప్రభుకి ఇయ్యబడింది. రాజ్యము, మహిమ ఆయనకి ఇయ్యబడింది అని అక్కడ ప్రవచనం ఉంది. ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇప్పుడు ఆయన రాజ్యం ఏది ఇక్కడ భూమి మీద? సంఘం. అంటే ఇప్పుడు సంఘం ఆయన రాజ్యం అయితే ఆయన మనకేమయ్యాడు? రాజు అయ్యాడు. ఈజ్ ద కింగ్. ఒకవేళ కింగ్ అయినంత మాత్రాన దేవుడు కాడా? నా పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎంతకే ఈ ఆత్మ సామ్రాజ్యానికి, ఇది భౌతిక రాజ్యం కాదే, ఆత్మ సామ్రాజ్యానికి ఆత్మీయమైన వ్యక్తే కదా రాజు అవుతాడు. పాయింట్ చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన కూడా ఏమై ఉండాలి? ఆత్మయ్య ఉండాలి. ఆత్మయ్య ఉండకపోతే ఆయన ఏమవడు? రాజు అవడు. ఆత్మయ్య ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? రాజే. ఆత్మ దేవుడు ఏమై ఉన్నాడో? ఆత్మయ్య ఉన్నాడు. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు. అందుకని దేవుడు ఆత్మ అయితే యేసుప్రభు కూడా ఎవరు? ఆత్మే. ఆత్మయ్య ఉన్నవాడు ఏమని పిలవబడాలి? దేవుడనే పిలవబడాలి. ఇంకో సంగతి చెప్తున్నాను, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చాలా స్పీడ్గా వెళుతున్నాను. మరి ఎంతమంది గ్రహిస్తున్నారు నాకు తెలియదు. సరే, ఒక మాట చదువుదాం. మనం అందరం మనుషులుగా పుట్టాం భూమి మీద, అవును కదా? తల్లి కడుపులోంచి ఎలా వచ్చాం? మనుషులు. ఇంకో విచిత్రం చెప్పనా? మనం పరలోకానికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయి చాలాసార్లు ఆరాధనకు వచ్చేస్తున్నాం, మీటింగ్లకు వచ్చేస్తున్నాం, అన్ని చోట్లకి వచ్చేస్తున్నాం. అంటే మనం రావాలని దేవుని కోరుకుంటున్నాడు. ఇంతకీ మనం పరలోకానికి వెళ్ళాలంటే మనుషులుగా పరలోకాలకు వెళ్తున్నామో అని అనుకుంటున్నారా? తెలుసా మీకు? మనుషులు ఎవరో పరలోకానికి వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు వెళతారండి? యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎవరు వెళతారండి? యోహాను సువార్త 10వ అధ్యాయం తీసారా? ముగింపుకి వెళ్తున్నాను నేను. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇంకా చెప్పాలనుకున్న చాలా ఉన్నా, సమయాభావాన్ని బట్టి నేను ముగింపుకు వెళ్తున్నాను. తీసారా? 10వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు అట 33వ వచనం చదువుదాం. యేసు ప్రభు మీద ఒక నిందేశారు ఎవరో యూదులు. ఏమనంటే, అందుకు యూదులు, నువ్వు మనుషుడు అయ్యుండి, ఎవరినే? యేసు ప్రభుని, నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక. అంటే యేసు ప్రభు ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుడు అంటే యాజ్ ఈక్వల్ టు గాడ్ అండి. అది అక్కడ సంబోధన. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, గూగులే చెప్పేస్తుంది. మీరు ఆ సెర్చ్ చేస్తే గూగుల్ చెప్పుద్ది ఈక్వల్ పొజిషన్ ఉందో లేదో యేసు ప్రభుకి. అక్కడ చెబుతుంది. ఎందుకంటే బైబిల్ అంతా ఏఐ అర్థం చేసుకుని ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అయ్యి. నీకు అర్థం కాకపోవచ్చు, ఏఐకి అర్థమైంది. ఒకసారి చదువు, చూడండి ఒకసారి. అక్కడ ఏం చెబుతున్నాడో చూడండి. అందుకు యూదులు, నీవు మనుషుడు అయ్యుండి, ఎవరినే? యేసు ప్రభుని,
యేసుప్రభు ఎవరయ్యుండి అంటే వాళ్ళ దృష్టిలో ఎవరో మనుషుడు. నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడిని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు దైవాలని నేనన్నానని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి, కీర్తనకారుడు రాశాడండి. మీరు దైవాలని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఇక్కడ పాయింట్ క్యాచ్ చేశారా? నేనంటినని పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎంతకే పాత నిబంధనలో కూడా ఎవరున్నట్టు? యేసుక్రీస్తు ప్రభు. నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? కిందకు చదువుదాం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చెయ్యొచ్చున్నావని చెప్పుదురా అని కౌంటర్ క్వశ్చన్ వేసాడు ప్రభు యూదులకి. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా, యూదులకి ఇప్పుడు మన బోధకులు యేసుప్రభు దేవుడు కాదంటున్న వాళ్ళకి తేడా ఏమైనా ఉందా? అర్థం కలదా మీకు? యూదులకి యేసుప్రభు దేవుడు కాదంటున్న మన బోధకులకి తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నా. తేడా లేదు. యూదులు యేసుప్రభు దేవుడు కాదంటున్నారు, మన బోధకులు కూడా ఏమంటారు అంటే ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు? యూదులతో సమానంగా పోతున్నారు, ఇస్లామీలతో సమానంగా పోతున్నారు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? బైబిల్కి వ్యతిరేకంగా, దైవాత్మకు వ్యతిరేకంగా. ఇలా మాట్లాడిన వారిని ఆయనే ఏమని కౌంటర్ ఇచ్చాడు? ఒరి తెంగరోళ్ళారా, నేను దేవుడు అన్నందుకు ఎంత కోపం వచ్చిందే, మీరే దైవాలని నేను చెప్పాను రా అన్నాడు. మిమ్మల్ని నేనేం చేయండి? దైవాలన్నాను. దైవాలని ఎందుకన్నాను చెప్పాడు అక్కడ. దేవుని లేఖనం ఎవరికి వచ్చెనో వారు ఎలా మారిపోతున్నారు? దైవాలుగా మారిపోతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఎవరో మనుషులమే, కానీ ఇన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం? అది ఇన్నిసార్లు ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనల్ని ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఏది? గ్రంథం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది? నరులను ఎలా మార్చేస్తుంది? దైవాలుగా. ఇప్పుడు నాకు పాయింట్ చెప్పాలి. లేఖనం నేను రాసింది కాదు, ఒప్పుకుందాం వద్దా? ఇప్పుడు ఇంకో మాట, అసలు పరలోకం నరులదా దైవాలదా? అంటే ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే ఎలా మారాలి? దైవాలుగా మారాలంటే నువ్వు దివారాత్రులు దేన్ని ధ్యానించాలి? మరి వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు దైవంగా మారుతావు. దైవంగా మారినవాడు పరలోకం వెళ్తాడు. అది అక్కడ కండిషన్. ఇప్పుడు నేనంటున్నా, అందుకనే దైవంగా మారటానికి హెబ్రీ పత్రిక క్లియరెన్స్ ఇచ్చింది. ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమును కంటను పదునుగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు. అంటే మనల్ని ఏం చేస్తుంది వాక్యం? దైవాలుగా మార్చడానికి మన అణువులోనికి అది అప్లై అయిపోతుంది. ఏది? వాక్యం. వాక్యం మనల్ని ఎలా మార్చేస్తుంది అనమాట? దైవాలుగా. ఇప్పుడు నాకు పాయింట్ చెప్పాలి. వాక్యం నేర్చుకున్నవాడు దైవంగా మారుతున్నాడని యేసుప్రభు చెబితే వాక్యమై ఉన్నవాడు దైవం కాదా? నా ప్రశ్న అర్థమైంది. ఇప్పుడు ఫైనల్గా వాక్యమే మనల్ని దైవాలుగా మారుస్తుంది. ఆ వాక్యమై ఉన్నవాడు దైవం కదా? మాట్లాడాలి. ఇప్పుడు ఈ మహానుభావుల బోధ ప్రకారం వాక్యమై ఉన్నవాడు దైవం కాదన్నాడే అంటే నువ్వు ఎవరుగా మారవని అర్థం. చెప్పాలి. అంటే నువ్వు ఎవరుగా మారవు. ఎందుకంటే యేసుప్రభు ఎవరు కాదన్నారు? వీళ్ళు దైవం కాదన్నాడంటే ఆయన వాక్యం కూడా నిన్ను ఏం చేయలేదు, దైవంగా మార్చలేదు. అంటే ఒక్క మాట మీరు క్లారిటీగా తీసుకోండి. ఆ బోధ చెప్పిన సంఘాల్లో కనుక మీరుంటే మీరు పరలోకం వెళ్ళరని గ్యారెంటీగా బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? వాక్యము దేవుడు కాకపోతే నిన్ను దైవంగా ఎలా మారుస్తుందంటే, ఇంకో చిన్న మాట, సామెత అందుకనే పుట్టింది. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడే. 30 సంవత్సరాల నుంచి క్రైస్తవుడు, ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదంటున్నాడు. మరి ఎవరితో సహవాసం చేశాడో అర్థం కదా? మరి ఇప్పుడు క్రీస్తుతో సహవాసం చేస్తే మనం ఏమవ్వాలి? ఎవరుగా మారాలి? ఇంకో సంగతి తెలుసా? దైవాలుగా మార్పించటానికే కొలస్సీ పత్రిక 2:9
గాడ్ హెడ్ వచ్చారట ఇక్కడికి. కొలసి పత్రిక 2:9 చివరి వచ్చిన త్వరగా తీయండి. కొలసి 2:9 తీయలేదు ఇంకా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమర్థమైంది చెప్పండి? ఆ వచనానికి అర్థం ఏంటి చెప్పండి? ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఏమర్థమైంది? దేవత్వం మొత్తం పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు? శరీరముగా అంటే క్రీస్తు ప్రభు శరీరం ఇది. అంటే ఇప్పుడు సంఘంలోకి ఎంతమంది వచ్చి కూర్చున్నారు? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇంతకీ ఎందుకు వచ్చారు? మనల్ని ఎలా మార్చటానికి? దైవాలుగా మార్చటానికి. ఏమైనా అర్థమైందా? మనల్ని దైవాలుగా మార్చటానికి ఆ ముగ్గురు వచ్చి దైవత్వం అంతా మొత్తం వచ్చి టోటల్గా వచ్చి సంఘంలో కూర్చున్నారు. మనం దైవాలుగా మారితే అక్కడికి తీసుకెళ్దామని. మేము మారం, మేము ఎన్నటికే మారం. అసలు నీ కుమారుడు దేవుడు కాదు, మమ్మల్ని ఎలా మారుతాడని చెప్తున్నారు ఈ మహానుభావుడు. ఏమైనా అర్థమైంది ఇప్పుడు? మేము ఎన్నటికే మారం, నీ కుమారుడు దేవుడు కాడు, మమ్మల్ని ఎలా మారుతాడని ఒక డెవిల్ బోధ ఈ ప్రపంచానికి పట్టుకొచ్చారు. ఇది ఎంత తీవ్రమైన పదజాలలో, ఎంత తీవ్రమైన అబద్ధ బోధో దయచేసి యూట్యూబర్స్ ఎవరైతే చూస్తున్నారో లైవ్లో దయచేసి మీరు అందరూ గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. వారి మీద ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఈ బోధ చేసే వారి మీద ద్వేషం లేదు, వీళ్ళందరినీ మోసగింతన సైతాన్ని మీద నా ద్వేషం. కాబట్టి ఎంతమందికి బోధించిన తర్వాత పౌలు గారు అన్నాడు, నేను భ్రష్టుని అయిపోతానేమని భయపడ్డాడు. అవునా? నాకు ఆ భయం ఉంది. మీ అందరికీ చెప్పిన తర్వాత నేనేమవుతున్నాను. కాబట్టి నేను భయపడుతూనే మీకు చెబుతున్నా. కాబట్టి ఈ అబద్ధ బోధ కనుక మీ సంఘాలకు, మీ ప్రాంతాలకు వస్తే, ఎంటర్టైన్ చేస్తే ఏమవుతారో గమనించుకోండి. వారితో వందనాలు చెబితే ఏమవుతారో తెలుసా? ఆ బోధలో నువ్వు కూడా పాలిబాడవవుతున్నావు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవారు ఎవరైనా మీ స్థానిక సంఘంలోకి, మీ ప్రాంతానికి వస్తే వారు ఎంతటి గొప్పవారైనా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం మనకి లేదు, రాదు, ఉండకూడదు. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు 3 రోజుల పాఠం విన్నాం మిమ్మల్ని. మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ పాఠం మీద మీరు నన్ను అడగొచ్చు. లేదు, యూట్యూబ్లో విన్నవారు మీరు కామెంట్ పెట్టవచ్చు. ఎందుకంటే దీని మీద ఇంకా వివరణ ఇవ్వటానికి గౌతమ్ బాబు మీటింగ్ పెట్టలేడు కానీ ఇక ముందు పాపం ఇంత ప్రయాసపడి 2 రోజులు పెంచలేడు. కానీ ఈరోజే పాపం ఆయన నిజంగా ఎంత వాతావరణంలో కూడా దేవునికి మహిమ కలగాలని కోరుకుని దాని నిమిత్తం మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ మీటింగ్ను కొనసాగించాడు. అభినందిస్తున్నాను బిడ్డనే. అంత మాత్రమే కాదు, వారి చిన్నాన్నగారు అక్కడి నుంచి సంఘాన్ని తీసుకురావటం అదే సామాన్యమైన విషయం కాదు. అంటే దేవుణ్ణి వారు అంత గౌరవిస్తున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే మీరందరూ తడుస్తామని కానీ ఏమవుతామని కానీ ఆలోచించకుండా మీరందరూ వచ్చి విన్నారు అంటే అందరూ ఆసక్తిగా విన్నారు. అందరికీ అర్థమైందో తల్లి ఒకసారి చెప్పండి మీ మనస్ఫూర్తిగా. అందరికీ అర్థమైందండి? రైట్. దేవునికి మహిమ కలగాలండి, మనకు కాదు. ఈ మహిమ అంతా ఎవరికి? దేవుడు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అనొచ్చా అనకూడదా? గాడ్ హెడ్లో భాగం. అందుకనే ఇక్కడ మనం కొలసి 2:9 చదివామా? అక్కడ ఎలోహిం అనే మాట ఉంది, గాడ్ హెడ్ అనే మాట వాడాడు. గాడ్ హెడ్ అంటే దైవత్వం. దైవత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ, ఈ ముగ్గురిని కలిపి. కనుక దైవత్వంలో ఉన్న వ్యక్తులు ఆ దైవత్వంలోకి మనల్ని తీసుకెళ్తున్నారు. మనం ఎంత భాగ్యవంతులు అండి. మీకు అర్థమైంది తల్లి? ఇప్పుడు దేవదూతలకు లేదండి, దేవుడితో నిరంతరం ఉన్నారు వాళ్ళు. కానీ దైవత్వాన్ని ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు సేవకులకి చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పన, ఘోరమైన పాపులు మనకి దైవత్వాన్ని ఇస్తున్నాడు. మహాదేవునికి ఎంత రుణస్తులు. మీ అందరికీ కూడా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.